నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మేవారు పట్టుబడితే కఠిన చర్యలు హెచ్చరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వినతుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు సామాజిక సంక్షేమంకు టీడీపీ మారుపేరు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసింది మండిపడ్డ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, రామాంజనేయులు. ప్రపంచంతో పోటీ పడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం ఎమ్మెల్యే గల్లా మాధవి సూచన. కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. రైతు సంబంధిత సమస్యలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ రాజకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చాలా కాలంగా కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్మే షాపులపై సోదాలు జరుగుతున్నాయే తప్ప చర్యలు తీసుకోవడం లేదని పెమ్మసాని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలు విక్రయించే షాపుల వద్ద రేట్ల డిస్ప్లే బోర్డులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కాల్వల్లో అడ్డంగా ఉన్న గుర్రపు డెక్కలు, చెత్తను త్వరితగతిన తీసివేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, పెంచిన సామాజిక పింఛన్లను జులై 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే అందించి మాట నిలబెట్టుకోబోతున్నారని చెప్పారు. విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. రేపు దాదాపుగా 7,000 రూపాయలు, 65 లక్షల మందికి ఒకే రోజున 7,000 రూపాయలు పెన్షన్ అనేది రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చినటువంటి హామీని తప్పకుండా ఏ విధంగా అంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా డబ్బు లేకపోయినా కూడా అన్ని మార్గాలు ఆలోచించి ఆ డబ్బు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఈ రోజున ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంతకుముందు కూడా 2,000 రూపాయలు పెన్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక స్టెప్ అప్ చేసేసి 4,000 రూపాయలకి తీసుకువెళ్ళి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరని పల్లా శ్రీనివాసరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ చేసిన విధ్వంసంతో 70,000 కోట్లు నష్టపోయినట్లు చెప్పారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ 7306299999ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెంబర్కు తమ సమస్యను తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసేందుకు అవకాశం కల్పించనున్నట్లు పల్లా పేర్కొన్నారు. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు, ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము
సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. గత ప్రభుత్వం రైతులకు కేంద్రం అందించే పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. సకాలంలో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ను ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలు నిర్వీర్యమయ్యాయని శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు విమర్శించారు. అలాగే డీసీసీబీ బ్యాంకులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడారు. తర్వాత ఇరిగేషన్కి సంబంధించి వాటర్ లెవెల్స్ అన్ని కూడా స్టడీ చేస్తే ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడకపోవటం, తర్వాత గోదావరిలో కూడా నీళ్లు లేనందువల్ల పట్టిసీమ నీళ్లు కూడా రాకపోవటం వల్ల వర్షాధారానికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా పత్తి, మా ప్రాంతానికి సంబంధించి పత్తి, మిరప సంబంధించిన పంటల్ని ఏ రకంగా సిద్ధపడుతున్నారనే అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఇటువంటి అంశాలన్నిటి మీద చాలా విపులంగా చర్చ జరిగింది. చర్చతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో, ఇరిగేషన్ రంగంలో ఏ రకంగా వాటిని వినియోగించుకోవచ్చని కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరినీ పిలిచి ఆ అంశాలన్నింటినీ కూడా మీరు చెప్తే నేను తప్పకుండా కేంద్రంలో నా యొక్క శక్తియుక్తులన్నింటినీ వాడి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఈ జిల్లాకి ఈ గ్రామీణ అభివృద్ధిలో వ్యవసాయం అనేటువంటిది కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇరిగేషన్ శాఖను మరి ఇరిగేషన్తో పాటు అగ్రికల్చర్తో పాటు అనుబంధ శాఖలు, ముఖ్యంగా హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, మరి రేపు యానిమల్ హస్బెండరీ, ఇవన్నిటినీ రివ్యూ చేయడం ద్వారా దాదాపు 22 స్కీములు ఉన్నాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో. వాటన్నిటికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంటు స్కీముని ఏ రకంగా అనుసంధానం చేయాలో పూర్తి వివరాలతో మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే కేంద్రంతో తన పలుకుబడిని ఉపయోగించి నిధులు తెప్పించే విషయంలో గతంలో మనము 2014-18 ఎలాగైతే చేశామో అలాగా ఆ స్కీముల ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి రైతాంగాన్ని కాపాడాలనేటువంటి విషయంలో కేంద్ర మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి నష్టం జరిగినప్పుడు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1న సామాజిక పెన్షన్ను లబ్ధిదారుల ఇంటికి వద్దనే పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి పెంచిన 1,000 రూపాయలతో కలుపుకొని 7,000 రూపాయలను లబ్ధిదారులు అందుకుంటారని వివరించారు. వైసీపీ నేతల ఒత్తిడితో అనర్హులను పెన్షన్ లబ్ధిదారులుగా చేర్చారని, వారిని గుర్తించి తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే పెంచినటువంటి పెన్షన్ 1,000 రూపాయలు కలుపుకొని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 3,000 రూపాయలు కలుపుకొని జూలై పెన్షన్ 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీ నుంచి ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కబోతున్నాడు. మా దృష్టిలో ఎలక్షన్కు ముందు ముబ్బడిగా అనర్హులందరినీ కూడా వైసీపీ నాయకులు పెన్షన్దారులుగా చేర్చడం అనేటువంటిది కూడా జరిగింది. చాలా రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అనర్హులుగా ఉన్నటువంటి వైసీపీ లబ్ధిదారులు ఎవరైతే చేర్చారో వాళ్ళకి గాన మీరు ఇచ్చినట్లయితే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి సామాజిక పెన్షన్ 1,000 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఒక సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పెన్షన్ ఇవ్వటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని కొమ్మాలపాటి శ్రీధర్ చెప్పారు. పండుగ వాతావరణంలో జూలై 1న సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. మరి పంచడం అనేది స్వయాన తానే లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పెన్షన్ అనేది ఇవ్వడం అనేది కూడా ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. దాంతో పాటు నాయకులందరూ
ఇది దీంతో పాటు ఈరోజు పోలవరాన్ని మరి నాశనం చేసి 5 సంవత్సరాలు మరి ఈ రోజుకి ఎలా ఉండాల్సిన పరిస్థితి, ఏ విధంగా మాట తప్పారు అనేది కూడా గత ప్రభుత్వం ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి పరిశ్రమల మరి అన్నిటి మీద పరిశీలన అనేది చేయిస్తూ ముందుకెడుతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రతి విషయంలోనూ అమరావతి విషయంలో కూడా అమరావతిని అడవిపోలు చేశారు. మరి ఈరోజు దాన్ని ఒక గాడిలో పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాడీపేటలోని ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, చిన్మయి మిషన్ కడప అధ్యక్షులు స్వామి తుర్యానంద సరస్వతి పాల్గొన్నారు. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బ్రాడీపేటలోని ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 28వ వార్షికోత్సవ వేడుకలు 50వ బ్యాచ్ పాస్అవుట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. నాగేశ్వరరావు గారు చాలా సమర్థవంతంగా ఎంతమంది విద్యార్థుల్ని వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ సమాజంలో ఈరోజు ఇంగ్లీష్కున్న ఔన్నత్యాన్ని వారిలో నింపుతూ ఎక్కడికి వెళ్ళినా ఏ సుదీర ప్రాంతాలకు వెళ్ళినా కూడా యావత్ ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ ఎంతో ముఖ్యమైపోయిన పరిస్థితుల్లో పిల్లల్లో, అది కూడా సామాజిక వర్గాల నుంచి చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన పిల్లలకి సహజంగానే వారికి ఆత్మ న్యూన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటివి బయట వేస్తూ వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఇంగ్లీష్ అనేది చాలా సర్వసాధారణమైన ఒక లాంగ్వేజ్ మాత్రమే అని వారిలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, కాన్ఫిడెన్స్ని నింపుతూ ఈరోజు ఎందరో విద్యార్థుల్ని ఆయన ఒక అద్భుత శిల్పుల్లాగా తయారు చేసి సుదీర ప్రాంతాలకి, దేశ విదేశాలకి వారు కాన్ఫిడెంట్గా వారి వ్యాపారంలో లేకపోతే వారి ఉద్యోగరీత్యా వెళ్ళే అంత అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తూ ఆయన దీంట్లోనే ఒక మహర్షిగా తయారయ్యారు. మా పూర్వ విద్యార్థులే ఇక్కడ ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావటం, చాలా ఉన్నతమైన స్థితి చేరుకున్న మా స్టూడెంట్స్ ఇలా గెస్ట్లుగా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ విద్యార్థిలో ఎవరైతే మంచి భావాలతో పాటు మంచి భాష, మంచి వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారో వాళ్ళే ఈరోజు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపబడతారు, గౌరవింపబడతారు, జీవితం ఆనందమయం చేసుకోగలరు. మనం ఇవాళ చూస్తుంటే ఎలా ఉందంటే, నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో సర్వే ప్రకారం ఏం తెలియదంటే, ఈ స్కిల్స్ పరంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వేరియస్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. అందులో కేవలం 2.9% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అంటే దగ్గర ఒక 18,000 అవుట్ ఆఫ్ 6 lakh పీపుల్ ఒక 18,000 మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన ఈ ప్రపంచంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ లేని విద్య కానే కాదు. కాబోతు రామస్వామి 88వ వర్ధంతి సభ కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. రామస్వామి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కాబోతు రామస్వామి అనేక పోరాటాలు చేశారని జెల్లి విల్సన్ గుర్తు చేశారు. ఇవాళ మనందరం కూడా, ప్రజలందరం కూడా, ముఖ్యంగా మన జాతికి చెందినటువంటి బడుగు జీవులందరూ కూడా వాళ్ళ విషయంలో సమానంగా సామాజిక న్యాయం సాధించేందుకు ఆ రోజుల్లోనే రామస్వామి గారు లాంటి నేతలు చేసినటువంటి కృషి వలన ఇదంతా సాధ్యమైందని చెప్పేసి మీకు అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగా రామస్వామి గారు మీకు కరపత్రం ద్వారా తెలియజేశారు. తెనాలి దగ్గర పెద్దరావు గ్రామాన్ని, పెద్ద దావులు గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని వ్యవసాయ కార్మికులు అంటే పొలంలో పనిచేస్తూ ఆరుగాలో శ్రమిస్తూ ఈ దేశానికి కావలసినటువంటి ఆహార వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులతో కలిసిమెలిసి ఉత్పత్తి చేస్తున్న
ఈ వ్యవసాయ కూలీల యొక్క జీవన పరిస్థితుల మీద ఆయన చేసినటువంటి ఉద్యమాలు మనం ఒకసారి సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో వ్యవసాయ కూలీలు అంటే ఎక్కడో ఊరు బయట. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, విద్యానిధి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్తో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజ హితం కాంక్షిస్తూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, నైసర్గిక స్వరూపాలున్న ఒక గొప్ప దేశం. అందులో ఒక భావజాలం, ఒక దృక్పథం, ఒక ప్రాచీన భావజాలాన్ని మాత్రమే మానవత ముందుకు తీసుకెళ్తే అందరినీ మనం కలుగుతారు. మానవత అంటే మానవత్వం కోసం ఏర్పడిన సంస్థగా భావిస్తారు. మానవత అంటే అట్టడుగు వాళ్ళకి ఉపయోగపడే సంస్థగా భావిస్తారు. మానవత అంటే భారతదేశంలో అసమానతలు తగ్గించి అతి అట్టడుగున్న వారిని చేయబట్టి పైకి లేకుండా ఉండే సంస్థగా భావిస్తారు. ఇటీవలనే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఆ సంస్థ ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అని ఒక నివేదిస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశం భారతదేశం. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫౌండేషన్ జిల్లా స్థాయి మొదటి సమావేశం గుంటూరులో జరిగింది. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు సుబ్బారెడ్డి, ప్రత్యూష సుబ్బారావు కోరారు. కొత్త ప్రభుత్వం ముందు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యొక్క కనీస డిమాండ్లు కొత్త ప్రభుత్వం ముందు నుంచి డిమాండ్ల సాధనకి ఒక కార్యాచరణ రూపొందించాలి అనే లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన జీవోలు అమలు చేయాలని, జీవోల రూపంలో లేని కనీస హక్కులు ఈఎస్ఐ, అలాగే ప్రైవేట్ టీచర్స్కి ఏదైనా ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ జీతభత్యాలకు కానీ కనీస రక్షణ, కరోనా లాంటి కష్టకాలంలో ప్రైవేట్ టీచర్స్ పడిన ఇబ్బందులు మరొకసారి పడకుండా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ల లాంటి ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించే మెజర్స్, ఏర్పాట్లు ఏమైనా తీసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా రూపొందిస్తున్నాం. ఆర్థికంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్లని, లెక్చరర్లని శక్తివంతంగా మార్చకుండా ఈ సమాజం మారదనేది మాకున్నటువంటి అభిప్రాయం. వాళ్ళల్లో ఆ ధైర్యాన్ని, ఆ స్పష్టతని, లక్ష్యాన్ని, విద్యార్థుల్లో ఏ రకంగా పనిచేయాలో అనేటువంటి ఆ స్కిల్స్ నేర్పి తద్వారా శక్తివంతమైనటువంటి విద్యార్థుల్ని తయారు చేసి తద్వారా మంచి సమాజాన్ని తీసుకురావాలనేది పీటీఎల్ఎఫ్ యొక్క లక్ష్యం. ఎందుకంటే ఇవాళ ఈ సమాజంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో అనేక రకాలైనటువంటి వింత పోకడలు వస్తున్నాయి. చిన్నతనం నుంచే విద్యార్థులు గందరగోళంలోకి వెళ్తున్నారు. దాన్ని భిన్నంగా దానిలో మార్పులు తీసుకొచ్చి ఆ విద్యార్థుల్లో ఒక లక్ష్యాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినటువంటి ఏకైక మనిషి టీచరే. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి ఆశీస్సులతో అన్నపూర్ణాలయం భవన నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నల్లపాడు రోడ్లోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్యతో ట్రస్ట్ ప్రతినిధులు అయ్యప్పరాజు, ధర్మరాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భోజనశాలతో పాటు అద్దె ఇళ్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తాత్కాలిక వసతి, అంతిమ దశలో హాస్పిటల్ ఖర్చులు భరించలేని పేదలకు ఉచిత ఆశ్రమం కల్పించేందుకు గదులను ఇక్కడ నిర్మించారన్నారు. ట్రస్ట్ అందిస్తున్న సేవలకు దాతల తోడ్పాటు కావాలని కోరారు. ఎవరన్నా మరి అద్దెల్లో ఉన్న వాళ్ళు భార్య చనిపోయినా, తల్లి చనిపోతే కొడుకును ఉంచడానికి, లేకపోతే భర్త చనిపోతే భార్య అద్దెల్లో ఉన్నాయి కాబట్టి వారిని కూడా ఇక్కడ వాళ్ళకి తలదాచుకోవడానికి ఉంచే విధంగా 3 బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటులో భాగంగానే మన వాళ్ళందరూ కూడా
ఎవరైతే కొద్దిగా సహాయం చేసేవారు ఉన్నారో సహాయం చేయవచ్చు. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి కూడా వారికి ఒక సూచనగా నేను చెప్తున్నాను. అలాగే మన 1 ఎమ్మెల్యే నజీర్ గారు కానివ్వండి, లేకపోతే 2 ఎమ్మెల్యే మాధవ్ గారు కానివ్వండి, మరి ఎంపీగా మినిస్టర్గా అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ వారు కూడా దీన్ని మరి పరిశీలించి ఇక్కడ మంచి జరుగుతుందనుకుంటే 10 మందికి సహాయం జరుగుతుందనుకుంటే వారు కూడా గవర్నమెంట్ తరఫున వారి సహాయ సహకారాలు అందించాలని సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉన్న ఆశ్రమం ఎదురుగా 158 గజాలు స్థలం తీసుకోవడం జరిగింది. ఇందులో కట్టుబడి వచ్చేసరికి కిందంతా భోజనశాల కట్టాలని అనుకుంటున్నాం. ఆ పైన వచ్చేసరికి అవకాశం లేని, ఫీజులు భరించలేని హాస్పిటల్లో చావుకు దగ్గరగా చివరి దశలో ఉన్న వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక 4 రోజులు, 5 రోజులు, లేకపోతే వారం రోజులు చనిపోతారు అనుకున్న వ్యక్తులకి అక్కడ హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఇళ్ళకి తీసుకెళ్ళిపోమన్నప్పుడు మన ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో ఆశ్రమం ఎదురుగానే ఉన్న స్థలంలో నూతనంగా ఒక భవనం నిర్మించాలని, ఇందులో అంతిమ సమయంలో ఆసుపత్రి ఖర్చులు భరించలేని వారి కోసం ఇక్కడ వసతి, భోజనం ఉచితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినట్లయితే వారి తాలూకా వారిని ఇక్కడ పూర్తిగా ఉచితంగా భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. రజక వృత్తిదారులకు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏపీ రజక వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రజక సంఘ నాయకులు ఎమ్మెల్యే గల్లా మాధవికి వినతిపత్రం అందించారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయడంతో పాటు పెన్షన్ ఇచ్చేలా చూడాలని కోరారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా జరపాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై కూటమి నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ సీఎం చంద్రబాబు ఘనతను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సోమవారం మనందరూ కూడా ఒక పండుగ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వాడవాడ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్య కార్యక్రమంగా ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది. మీరందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కూడా కలిసికట్టుగా 3 పార్టీలు కూడా ఒకే నినాదంతో రేపు ఈ పండుగ పెన్షన్ పండుగను ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా డ్రమ్స్ వాయిస్తారో, పియానో వాయిస్తారో, ఎట్లా చేస్తారో తెలీదు, కానీ ఒక పండుగ అని చెప్పి అది రంజానా, క్రిస్టమసా, లేకపోతే ఇంకో సంక్రాంతి అని చెప్పి ప్రజలు ఆలోచించుకునేటువంటి రీతిలో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మట్టుపల్లి మోహన్ కు పెమ్మసాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.